నమస్కారం అండి. నా పేరు ఎన్. నాగేశ్వరరావు. ఇక్కడ కల్లూరు మున్సిపాలిటీ నందు మేనేజర్‌గా పనిచేస్తున్నాను. మొన్న గౌరవ ఏసీపీ మేడం గారొచ్చి మన పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇద్దరం కలిపేసి సమన్వయంతో గ్రీన్ ఫీల్డ్ వచ్చే నెల ఓపెన్ అవుతుంది కాబట్టి దానికి ఇక్కడ మన జంక్షన్‌లో ఒక చౌరస్తా కింద ఒక రింగ్ లాగా ఏర్పాటు చేయాలి. యాక్సిడెంట్లు ఎక్కువ జరగకోకుండా ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని డివైడర్ ముందు ఎవరొచ్చున్నారో వాళ్ళందరం కూడా వెనక్కి పంపించేలా చేయమని మన ఆదేశాలు జారీ చేస్తున్నారు. దానిలో భాగంగా నిన్న మేము ఎస్ఐ గారు, మా చైర్మన్ గారితో కలిసి షాప్ యజమానులందరికి కూడా తెలియజేసి నిన్న మీటింగ్ పెట్టాము. వాళ్ళందరికి కూడా త్వరలో మార్కింగ్ ఇచ్చేసి, ఆ మార్కింగ్ లోపలే మీ యొక్క అన్నీ ఉండాలి, బయటికి రావద్దు. ఒకవేళ బయటకి ఇస్తే ఎస్ఐ గారు వాళ్ళకి ఫైన్ వేసేసి చర్యలు తీసుకుంటా అని చెప్పారు. ముందుగానే వాళ్ళందరికీ ఒక స్నేహపూర్వకంగా చెప్పి ఉన్నాము. తర్వాత మేము గానే ఎస్ఐ గారు కలిసేసి మార్కింగ్ ఇచ్చేసి ఎవరైతే డివైడర్ ముందుకు వస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చైర్మన్ గారు నిన్న మేమందరం మీటింగ్‌లో తెలియజేసి ఉన్నాము. అలాగే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు అన్ని వార్డులలో 20 వార్డులలో ఒకే సమయంలో 10 గంటలకు మనకు వార్డు సభ అనేది కౌన్సిలర్ గారి అధ్యక్షతన జరపడం జరిగింది. అన్ని వార్డులలో కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు అంతా పూర్తి అయిపోయింది. ఈ అన్ని వార్డులలో కూడా ప్రజలు వారి యొక్క వార్డులలో ఉన్న సమస్యలని మరియు వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు, పెన్షన్, ఇండ్లు, రేషన్ కార్డు అలాంటివి కూడా దరఖాస్తు తీసుకున్నారు. వాటన్నింటి కూడా మేము అప్లోడ్ చేసి మా పై ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాము. మరొక విషయం అండి, ఇక్కడ కల్లూరులో ఇక్కడ మన అంబేద్కర్ బొమ్మ దగ్గర ఒక జంక్షన్ ఏర్పాటు చేయాలి కాబట్టి అది తొందరలో మేము సెంట్రల్ లైటింగ్, డివైడరు ఆల్రెడీ మేము 15 నగరాభివృద్ధిలో ఫండ్స్లో కూడా మనం టెండర్ వేసాము. అది రాగానే అక్కడ జంక్షన్ ఏర్పాటు చేస్తాము. అది ముందస్తుగానే అది ఏర్పాటు చేయడం కోసం ముందుగానే ప్రజలకు తెలియజేసి జాగ్రత్తలు పాటించమని, డివైడర్స్ ముందు రాకుండా ఉండమని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మా యొక్క చైర్మన్ గారు, కౌన్సిలర్తో మీ అందరం కూడా ఈ చర్యలు చేపట్టేసి కల్లూరు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం.